నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. శ్రీకాళహస్తిలో వాయులింగ రూపంలో కొలువు తీరిన శ్రీకాళహస్తీశ్వరుడికి తిన్నడు అనే ఒక అడవికుడి మధ్య జరిగిన చారిత్రక కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. నాస్తికుడైన తిన్నడే ఆ తర్వాత కన్నప్పగా ఎలా మారాడు అనేది కూడా ఈ చిత్రంలో చెప్పడం జరిగింది. కన్నప్పగా విష్ణు తన నట విశ్వరూపాన్ని చూపించాడని సెన్సార్ సభ్యులు చెబుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినబడుతుంది. రీసెంట్గా కన్నప్పకి మాటల రచయితగా పనిచేసిన ఆకెళ్ల శివప్రసాద్ ఒక నోట్ని రిలీజ్ చేశాడు. అందులో నా పేరు శివప్రసాద్ ఆకెళ్ల, కన్నప్పకి మాటల రచయితగా పనిచేశాను. కన్నప్ప మీద జరుగుతున్న దుష్ప్రచారం నన్ను చాలా బాధిస్తుంది. నేను బ్రాహ్మణుణ్ణి. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఉత్తరాది బ్రాహ్మణుడు. మహాభారతాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడైన కన్నప్పలో బ్రాహ్మణుణ్ణి కానీ ఏ ఇతర కులాల వారిని కానీ కించపరచలేదు. గతంలో కన్నప్ప జీవిత కథతో వచ్చిన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి శ్రీకాళహస్తి మహత్యం, రెబెల్ స్టార్ కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్పలో కాళహస్తీశ్వరుడి గుడి ప్రధాన పూజారి మహదేవ శాస్త్రి పాత్రని గుడిలో నగలు తీసుకువెళ్లి తన ఉంపుడు గత్తెకి ఇవ్వడం చూపించారు. కానీ మంచు విష్ణు గారు కన్నప్పకి కథ రచన కూడా చేసి మహాకవి దూర్జటి 16వ శతాబ్దంలో రచించిన కాళహస్తి మహత్యం గ్రంథం ఆధారంగా చేసుకొని మహదేవ శాస్త్రి పాత్రని మహాశివ భక్తుడిగా ఉన్నంతగా చూపించారు. ఆ క్యారెక్టర్ని మోహన్ బాబు గారు అత్యద్భుతంగా పోషించారు. ఈ చిత్ర కథని రాస్తున్నప్పుడే కాకుండా పూర్తి చేశాక కూడా శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన ప్రధాన అర్చకులకి చూపించడం జరిగింది. చిత్రం ఎంతో ఉన్నతంగా ఉందని విష్ణు మోహన్ బాబుని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆ చిత్రంలో పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రితో పాటు చాలామంది బ్రాహ్మణులు వివిధ శాఖల్లో పనిచేశారు. ఏ వర్గం వారిని కించపరచడానికి కోట్లు పెట్టి సినిమాలు నిర్మించరు. కన్నప్ప ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడని సదరు నోట్లో తెలిపాడు. ఈ మూవీలో పిలక గిలక అనే బ్రాహ్మణ క్యారెక్టర్స్ని ప్రముఖ కామెడీ నటులు బ్రహ్మానందం, సప్తగిరి పోషించారని, దీంతో వాళ్ళిద్దరి పాత్రల పేర్లు బ్రాహ్మణ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉన్నాయని కొంతమంది బ్రాహ్మణ ప్రతినిధులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దీంతో కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సిబిఎఫ్సి సిఇఓ, సిబిఎఫ్సి అధికారి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, కన్నప్ప దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, నిర్మాతలుగా వ్యవహరించిన మోహన్ బాబు, విష్ణుతో పాటుగా బ్రహ్మానందం, సప్తగిరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదనంతరం తదుపరి విచారణని ఆగస్టు 1కి వాయిదా వేసింది. కన్నప్ప ట్రైలర్ ఒక రేంజ్లో ఉండడంతో సినిమా గ్యారంటీ హిట్ అని అభిమానులతో పాటు ప్రేక్షకులు నమ్ముతున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి మేటి నటులు కూడా కన్నప్పలో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అదనపు క్రేజ్ కూడా వచ్చింది. ప్రీతి ముకుందన్ హీరోయిన్గా చేస్తుండగా కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా కనిపిస్తోంది. విష్ణు, మోహన్ బాబు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి అత్యంత భారీ వ్యయంతో కన్నప్పని నిర్మించారు.